మీ జీఐఈటీ ఇప్పుడు జీజీయూగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు. యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణంలో రకరకాలైనటువంటి మార్పులు వస్తున్నాయి. కాసేపు విపరీతమైన ఎండ ఉంటే మరి కాసేపట్లోనే వర్షం వస్తుంది, మళ్ళీ ఇమీడియట్గా ఎండ వస్తుంది. అసలు వర్షాకాలం ఇది. నిజానికి వర్షాలు విపరీతంగా పడాల్సినటువంటి టైం, బట్ అలా కాకుండా ఎండలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకు ఇలా ఇంకా ఎన్ని రోజులు ఉండబోతుంది? ఇవన్నీ కూడా మనతో మాట్లాడేందుకు లైవ్ కాల్ అందుబాటులో ఉన్నారు వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ గారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. ఏంటి సార్ పరిస్థితి? ఎందుకంటే 2-3 రోజులుగా విపరీతమైన ఎండలు ఉన్నాయి. మళ్ళీ ఈ రోజు ఏదో కొంచెం చల్లబడినట్టు అనిపిస్తుంది, కానీ వర్షం వస్తుందో లేదో తెలియదు. మళ్ళీ 2-3 రోజులు ఎండలే ఉన్నాయా, వర్షాలు ఉన్నాయా, లేకపోతే ఏంటి అసలు ఈ టైంకి? నిజానికి వర్షాలు పడాల్సినటువంటి సమయము, ఎందుకంటే ఋతుపవనాలు వచ్చేస్తాయి. భారీ వర్షాలు కాకపోయినా కనీసం చెదురుమదురు వర్షాలన్నా పడాలి. ఏదీ లేదు, వస్తే సడన్ గా ఒక రోజు వచ్చేస్తుంది, విపరీతమైన గాలితో దుమ్ముతో కూడినటువంటి వర్షం వస్తుంది, ఘోరంగా వర్షం పడుతుంది. ఆ ఒక 2-3 అవర్స్ లో మొత్తం రచ్చ అయిపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే పొద్దున్నే ఎండ వస్తుంది. ఏంటి అసలు? ప్రస్తుతం ఇటువంటి భిన్న వాతావరణమే కొనసాగుతుంది. మనకి మాన్సూన్స్ ఈ ఋతుపవన గాలులు మనకి తెలంగాణలోకి 8వ తారీఖున దక్షిణ తెలంగాణలోని జోగులాంబ గద్వాలలోకి ప్రవేశించిన తర్వాత చాలా మందకొడిగా ఉన్నాయి. ఒక 4 రోజులు అక్కడే ఉన్న తర్వాత అరౌండ్ 12th 13th నాటికి మనకి హైదరాబాద్ మీదుగా హైదరాబాద్ కొంచెం ఎగువగా వెళ్ళి మనకి నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం అక్కడ వరకే మనకి ఈ మాన్సూన్ వ్యాపించడం జరిగింది. గత 4 రోజులు బట్టి అంతకు మించి మళ్ళీ ఈ మాన్సూన్ గాలుల్లో పురోగతి లేదు. అంటే తెలంగాణలోని నియర్లీ సగభాగం మాత్రమే ఇప్పటికీ కవర్ అయింది. జనరల్ గా వర్షంతో కవర్ అయింది అంటున్నారా సార్? వర్షం అని కాదు, అంటే మాన్సూన్ కవర్ అవడానికి మనకి విండ్ ప్యాటర్న్ లో చేంజెస్, ఇవన్నీ కొన్ని పారామీటర్స్ ఉంటాయి. సో ఆ పారామీటర్స్ తో పాటు కొద్దిగా మినిమం 2.5 mm రెయిన్ కూడా పడాలి మాన్సూన్ ముందుకు వెళ్తున్నప్పుడు ఆ ప్రాంతంలో. సో ఈ రెయిన్ పడటము, ఈ గాలులలో తేడా, వీటన్నిటిని బట్టి మాన్సూన్ పురోగతి ఎట్లా ఉన్నది అని డైలీ మనము వివిధ రాష్ట్రాలు గుండా, ఇప్పుడు మన కేరళలోకి ప్రవేశించిన తర్వాత కేరళ, తమిళనాడు, ఇటు కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కవర్ చేసి, మహారాష్ట్రలో కూడా ఈ వాతావరణం అనుకూలంగా లేదు ముందుకెళ్ళటానికి. అలాగే తెలంగాణలో కూడా మనకి సగభాగం మాత్రమే కవర్ అయింది. అయితే ఆంధ్రప్రదేశ్ పూర్తిగా కవర్ అయ్యి అటు నుంచి ఈశాన్య రాష్ట్రాలన్నీ కూడా కవర్ అయినాయి. మామూలుగా ఈ సమయానికి తెలంగాణ దాటి ఇంచుమించు మధ్యప్రదేశ్ లోని సగభాగం వరకు కూడా మన ఈ మాన్సూన్ గాలులు వ్యాపించవలసి ఉంది. అయితే ప్రస్తుతం మనకి ఓన్లీ తెలంగాణలోని సగభాగం వరకే ఇవి రావడం వల్ల మనము ఈ రాష్ట్రంలో భిన్న వాతావరణం చూస్తున్నాము. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో గత 3 రోజుల నుంచి మనకి హీట్ వేవ్ పరిస్థితులు ఉన్నాయి. హీట్ వేవ్ అంటే మేలో అంత తీవ్రత కాకపోయినా 45 డిగ్రీల టెంపరేచర్ లేనప్పటికీ 40 డిగ్రీలు దాటి ఒక ప్రాంతపు నార్మల్ టెంపరేచర్ ఈ సమయంలో ఉండాల్సిన టెంపరేచర్ కంటే 4.5 డిగ్రీలు ఉంటే దాన్ని హీట్ వేవ్ అంటాం. ప్రస్తుతం మనకి జూన్ నెల 2వ వారం దాటిపోయింది కాబట్టి మనకి ఇప్పుడు నార్మల్ టెంపరేచర్స్ ప్రతి చోట కూడా 33 నుంచి 36, 37 డిగ్రీలే నార్మల్ టెంపరేచర్. అయితే 41.5, 42 డిగ్రీలు కూడా మనకి ఉత్తర తెలంగాణలో వస్తున్నాయి. నార్మల్ స్థాయిని మించి 4.5 డిగ్రీస్ ఉండటం వల్ల ఉత్తర తెలంగాణలోని 7-8 జిల్లాల్లో మనకి హీట్ వేవ్ పరిస్థితులు ఉన్నాయి. దక్షిణ తెలంగాణలో కూడా మనకి ఎండ కాస్తూనే ఉంది, కానీ ఈ మాన్సూన్ కొంతవరకు వ్యాపించి కొంత అవైలబుల్ తేమ ఉండటం వల్ల అక్కడక్కడ క్యూములోనింబస్ మేఘాల తాకిడి వల్ల ముఖ్యంగా మనకి వేసవకాలంలో పడే వర్షాలలాగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతోటి అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. ఇది అండి ప్రస్తుతం పరిస్థితి. ఇప్పుడు రాబోయే కనీసం ఒక 1 వీక్ 10 days లోనన్నా పూర్తి స్థాయిలో వర్షాలు పడే అవకాశం ఉందా సార్? లేకపోతే ఇలాగే ఈ ఎండలు కొనసాగుతాయా? ఏంటి హైదరాబాద్ లో ఎస్పెషల్లీ తెలంగాణ మొత్తం చూసుకుంటే? మనకి ఒక 4-5 రోజుల క్రితం మనం ఇచ్చిన ఫోర్కాస్ట్ లో కూడా ఇంచుమించు 19వ తారీఖు నుంచి 23వ తారీఖు వరకు విస్తృతంగా వానలు పడే అవకాశం ఉందని ఇవ్వడం జరిగింది. అయితే ఆ పరిస్థితి ప్రస్తుతం మారిపోయింది. ప్రస్తుతం మనకి ఈ మాన్సూన్ గాలుల్లో వేగం తగ్గిపోయి ప్రస్తుతం అయితే మనకి పెద్దగా రాగల 5-6 రోజుల వరకు భారీ వర్షాలు ఏమీ కనపడటం లేదు. 4-5 రోజులలో బహుశా తెలంగాణలోని అన్ని భాగాలు కవర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది.
ఆ తర్వాత పూర్తిగా మనకి అట్లీస్ట్ మధ్య భారతం వరకు కూడా ఈ మాన్సూన్ గాలులు వ్యాపించినట్టయితే ఆ తర్వాత ఈ ఋతుపవన గాలుల్లో ఋతుపవన ద్రోణి అంటాం, మాన్సూన్ ట్రఫ్ అని ఏర్పడుతుంది. ఆ మాన్సూన్ ద్రోణి ఋతుపవన ద్రోణికి దక్షిణ భాగంలో మనకి వర్షాలు పడే అవకాశం ఉంటుంది. సో ఇంతవరకు ఈ మాన్సూన్ ప్రోగ్రెషనే సరిగా లేనందున ఇంకా ఋతుపవన ద్రోణి కూడా స్పష్టంగా ఏర్పడలేదు. సో మనకి మరికొంతకాలం వెయిట్ చేయాలండి. రాగల 5-6 రోజుల వరకు కూడా మనకి ఇలా అక్కడక్కడ ఉరుములు మెరుపులు జల్లులు సమ్మర్లో మనకి ఎట్లాగైతే వేడిమి ఎక్కువ ఉన్నప్పుడు ఈ మధ్యాహ్నం సాయంత్రం సమయంలో క్యుములోనింబస్ మేఘాలు తాకిడి వల్ల వర్షాలు పడతాయో అటువంటి వర్షాలే అక్కడక్కడ పడే అవకాశం తప్పించి విస్తృతంగా వర్షాలు పడే అవకాశం ప్రస్తుతం రాగల 4-5 రోజుల్లో మనకి కనిపించడం లేదు. సో అయితే వాతావరణం కొంత డిఫరెంట్ గానే ఉంటుంది అయితే గతంతో గనక పోల్చినట్టు, అంటే గత కొన్నేళ్లుగా పోల్చినప్పుడు. అంతేనండి. ప్రస్తుతం ఎల్‌నినో పరిస్థితుల యొక్క ప్రభావం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. సో దీని ద్వారా మనకి యాక్చువల్‌గా ఈ సీజన్ అంతా కూడా ఇబ్బందికర పరిస్థితులే ఉండే అవకాశం ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ మేడం.